ఈరోజు హోల్డర్ని ఎలా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ స్విచ్చెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎలా కనెక్షన్స్ ఇవ్వాలి చూడండి. ఇప్పుడు హోల్డర్ని తీసుకుంటే మనం 2 వైర్లు 2 టెర్మినల్స్కి, ఇది ఒక టెర్మినల్, ఇది ఒక టెర్మినల్, 2 వైర్స్ని కనెక్ట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ 2 పోల్స్ ఉన్నటువంటి స్విచ్ని ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే 2-వే కనెక్షన్ స్విచ్ని కూడా ఉపయోగించవచ్చు. అది ఎలా కనెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర అన్ని 2-వే స్విచ్లు ఉన్నాయనుకోండి, వాటిని కూడా ఉపయోగించుకోవచ్చు. అది ఎలా కనెక్షన్ చేయాలి. మొదటగా సింగిల్ వే స్విచ్ని చూద్దాం. కింద ఏదైతే మనం ఈ కింద పోల్ ఉందో దీనికి మనం పవర్ కనెక్షన్ అనేది ఇచ్చేస్తాం. అంటే కరెంటు దీనికి కనెక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ హోల్డర్లో ఉన్నటువంటి ఒక వైర్ని మనం పై పోల్కి కనెక్ట్ చేసుకుంటాం. ఇకపోతే రెండో వైర్ని న్యూట్రల్కి డైరెక్ట్గా కనెక్ట్ చేస్తాం. ఈ విధంగా అన్నమాట. కంట్రోల్లో కనెక్ట్ చేసేటప్పుడు పై పోల్కి ఈ వైర్ని మనం ఫిట్ చేసుకోవాలి. కింద పోల్కి, ఈ కింద ఉన్నటువంటి పోల్కి డైరెక్ట్గా మనం కరెంట్ అనేది ఇచ్చుకుంటాం. ఇక రెండో వైరు ఏదైతే ఉందో ఆ రెండో వైర్ని మనం న్యూట్రల్కి కనెక్ట్ చేసేస్తాం. ఇది సింగిల్ వే స్విచ్లకి అలా చేస్తామండి. అయితే ఇప్పుడు టూ వే ఉన్నటువంటి స్విచ్లకి మరి ఎలా కనెక్షన్ చేస్తాం చూడండి. మనం మధ్యలో ఉన్న టెర్మినల్ ఏదైతే ఉందో ఈ మధ్యలో ఉన్న టెర్మినల్ మనకి పవర్కి కనెక్ట్ చేసుకుంటాం. అయితే ఈ పైన ఉన్నటువంటి పోలు, కింద ఉన్నటువంటి పోల్లో ఏదో ఒక పోల్కి మనం ఈ బల్బు యొక్క ఒక వైర్ని ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాం. ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు. వెలుపల ఉన్నటువంటి టెర్మినల్స్కి ఏదో ఒకదానికి కనెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రెండో వైర్ని బల్బు హోల్డర్స్లో ఉన్నటువంటి రెండో వైర్ని మనం న్యూట్రల్కి కనెక్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనం న్యూట్రల్ అంటే ఏదైతే మనం బల్బు కానీ, ఫ్యాన్ కానీ, వీటికి ఉన్నటువంటి ట్యూబ్ లైట్ కానివ్వండి, ఉన్నటువంటి ఒక వైర్ని మనం ఖచ్చితంగా న్యూట్రల్కి కనెక్షన్ ఇచ్చేయడమే డైరెక్ట్గా. రెండో వైర్ని మనం కంట్రోల్స్కి కనెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే 2-వే కనెక్షన్ అయితే పైన కానీ కింద కానీ మన కన్వీనియంట్ ప్రకారంగా ఇచ్చుకుంటాం. అదే సింగిల్ పోల్ అయితే పైన ఉన్నటువంటి పోల్కి ఈ హోల్డర్ యొక్క కనెక్షన్ని ఇచ్చేస్తాం. పోతే కరెంటు వైర్ని కింద ఉన్నటువంటి పోల్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 2-వే స్విచ్లో మధ్యలో దానికి కరెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఏంటంటే పోల్స్ అనేవి ఎప్పుడు కూడా పవర్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి, కంట్రోల్ చేస్తూ ఉంటాయి. పవరే ఇవ్వడం జరుగుతుంది. స్విచ్ అంటే మొత్తం న్యూట్రల్ పేసు ఉండదు. స్విచ్ అంటే మొత్తం పవరే ఉంటుంది. అన్ని టెర్మినల్స్కి పవరే కంట్రోల్ చేస్తుంది. ఇది మనం తెలుసుకున్నటువంటి విషయాలు అండి. అయితే దీని మీద ఏదైనా సందేహాలున్నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి.